సమానమంటూ అనేక మంది ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ దాన్ని నిజం చేసి చూపారు సత్యనారాయణ గుప్తా పద్మ దంపతులు. హైదరాబాద్ సరూర్ నగర్ లో కొన్నేళ్లుగా సామాజిక సేవలో తరిస్తున్న వారు తన కుమారుడి వివాహంతో పాటు మరో 8 మంది వికలాంగులైన వధూవరులకు పెళ్లి జరిపించారు. అంతేకాదు వధువులకు మంగళసూత్రాలు, పట్టు వస్త్రాలు, నిత్యావసర సరుకులు, గృహ సామగ్రి అందజేశారు. 300 మంది అనాథలకు బట్టలను కుట్టించి వారికి తన ప్రేమను చాటుకున్నారు. వివాహాల గురించి చెప్పాలంటే నేను వేరే ఉద్దేశం ఏం లేదు. ఫస్ట్ 2 years బ్యాక్ మా పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ లో ఒక 300 మెంబర్స్ చిన్న చిన్న పిల్లల్ని అనాథలను పిలిచాను. వాళ్లకు బట్టలు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు, వాళ్ళకి ఇష్టమైన మెనూ తయారు చేసి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేయాలనే ఉద్దేశంతో అది చేశాను. ఈసారి సెకండ్ అబ్బాయి మ్యారేజ్ అవుతుంది. ఆయా మ్యారేజ్ లో నేను అనుకున్న సంకల్పం 5గురి మ్యారేజ్ చేయాలండి. అనాథ పిల్లలు కానీ వికలాంగులు కానీ ఎవరైనా సరే 5గురికి టోటల్ గా సామాన్లు నేనే ఇచ్చి కిచెన్ వేరు, బట్టలు, బంగారము, వాళ్ళకి ఫుడ్, వాళ్ళకు వచ్చే బంధువులకి ఫుడ్ టోటల్ గా అరేంజ్ చేసి వాళ్ళకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో నేను చేయడం అనుకున్న సంకల్పం. దానికి దేవుని దయ వల్ల ఇంకా 8 మంది అంటే 3 ఎక్స్ట్రా దొరికారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆళ్లగడ్డ చేరుకున్న శోభ మృతదేహం దుఃఖ సాగరంగా మారిన సొంతూరు. సీమాంధ్ర రాజధానిపై ప్రారంభమైన కసరత్తు, వనరుల అధ్యయనంలో శివరామకృష్ణన్ కమిటీ. ఎన్నికల తర్వాత చంద్రబాబు జైలుకే, ద్రోహి అంటూ మోడీపై కేసీఆర్ ఫైర్. హర్హర మోడీ నినాదాలతో మార్మోగిన వారణాసి, భారీ ర్యాలీతో వెళ్లి నరేంద్రుడి నామినేషన్. ప్రశాంతంగా ముగిసిన 6వ విడత ఎన్నికలు, ముంబై మినహా దేశవ్యాప్తంగా భారీ పోలింగ్. ఇది వాల్టి వనితా న్యూస్. నమస్తే.